రాముని యొక్క ఆజ్ఞను పరిపాలించడం నీ కర్తవ్యం కదరా. పితృవాజ్ఞ పరిపాలన రామచంద్రుడు చేసినట్టుగా జ్యేష్ఠ భ్రాత పితృసమహ అని ఉన్నది కదా శాస్త్రాల్లో. అందుకని నీవు ఆ పనిని ఎందుకు చేయకూడదు? ధర్మము ప్రధానం. ధర్మం ఆచరించేటువంటి వానికి ఎప్పుడు కూడా ఇటువంటి కష్టాలే వస్తూ ఉంటాయి. వెళ్ళు అని అంతరాత్మ చెప్పితే వినడు. ఎందుకో తెలుసునా? ఒకవేళ సీతాభుజాన్ని నేను తీసుకొని వెళ్ళలేదు రామచంద్రుని సమీపానికి, రాముడు ఏం చేస్తాడు? నేను చెప్పినటువంటి మాటను నీవు ధిక్కరించినావుగా ఉన్న నాపైన నీకు ప్రేమ లేదు అని అంటాడు. మరి వెళ్ళి సీతాదేవి యొక్క భుజాన్ని కత్తిరించవయ్యా అనంటే, ఏ సీతాదేవి తన కొడుకు కన్నా ఎక్కువ ప్రేమను చూపుతూ యయాహం పుత్రవన్నిత్యం పాలితో లాలితస్త్వపి, పుత్రుని కన్నా ఎక్కువ ప్రేమను చూపుతూ లక్ష్మణుడు నన్ను ఏమయ్యా లక్ష్మణ, అన్నం తిన్నావా, నీళ్లు తాగినావా, అనుక్షణము నన్ను ఒక తల్లి ప్రేమతో చూసుకున్నటువంటి ఆమె భుజాన్ని నేను ఎట్లా కత్తిరించాలి? మరేం చేయదలుచుకున్నావు? రామునికి ఈ విషయాన్ని నేను చెప్పలేను, ఆమె భుజాన్ని కత్తిరించలేను అని అరణ్యంలో ఉన్నటువంటి ఎండిపోయిన కట్టెలు ఉన్నాయో వాటన్నిటిని ఒక్కచోట చేర్చి నిప్పంటించి భగభగ మండుతున్నటువంటి అగ్నిహోత్రంలో తాను దేహత్యాగం చేసుకోవాలి అని 3 ప్రదక్షిణాలు చేసి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఇంతలో విశ్వకర్మ చేతుల్లో గొడ్డలి పట్టుకున్నటువంటి వాడే ఆ ప్రాంతంలో సంచారం చేస్తూ కనబడ్డాడు. ఏమయ్యా, ఎవరో నీవు అగ్నిలో ప్రవేశిస్తున్నావు అన్నాడు. నేను లక్ష్మణుడను, దశరథ మహారాజు గారి కుమారుడను. సీతాదేవి లోకాపవాదం వలన నిందితురాలైనది. రామచంద్రుడు ఈ విధమైనటువంటి శిక్షను వేసినాడు. ఆమె భుజాన్ని కత్తిరించి తీసుకురమ్మనంటే ఆ పని నా నుండి చేతగాదని నేను నా ప్రాణాలు పోగొట్టుకోవాలి అనుకుంటున్నాను. ప్రాణత్యాగమున కన్నా ఇంకా గత్యంతరం లేదు అని నేను అగ్నిహోత్రంలో ప్రవేశిస్తున్నానయ్యా. అయ్యోయ్యో, దీనికి ఇంత పని చేస్తావా? సీతాదేవి యొక్క స్వరూపం నాకు తెలుసును, నీవు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు కొమ్మను కత్తిరించి సీతాదేవి భుజం వల్ల తయారు చేసి నీకు ఇస్తాను, తీసుకుపోయా నెత్తురుగారుతున్నట్టుగా. రామచంద్రుని పైన ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ ధర్మనిష్ట ఏం చేసినది అంటే వీడిని ఇట్లా పంపించినది. దైవం మానుషరూపేణ. కష్టకాలంలో మనం ఉంటాము, అప్పుడు ఎవడో వచ్చి మనల్ని ఆదుకుంటాడు. ఎవడో వచ్చి ఆదుకుంటాడు ఎప్పుడు? కష్టంలో ఉన్నప్పుడు నీకు అనంటే నీవు ధర్మాన్ని ఆచరించినప్పుడు. లక్ష్మణస్వామి ధర్మం యందు అంత నిష్ఠ కలిగినటువంటి వాడు కావున విశ్వకర్మ వచ్చి ఆ సీతాదేవి యొక్క భుజాన్ని తయారు చేసి నెత్తురు గారుతున్నటువంటి దాన్ని, చూడవయ్యా మీ సీతాదేవి చెయ్యేనా ఇది? అబ్బా అచ్చం అట్లానే ఉన్నది, నా జీవితం ధన్యం చేసినావు, నమస్కారం చేసినాడు. ఒక పెట్టెలో ఆ రక్తము గారుతున్నటువంటి సీతాదేవి యొక్క భుజాన్ని పెట్టుకున్నటువంటి వాడి వెళ్ళినాడు. రామచంద్రునికి ఇది చూపగానే ఒక్కసారి మూర్ఛపోయినాడు. సీతాదేవి భుజము నిజంగానే కత్తిరింపబడినదేమో అని. అయినా తేలుకున్నాడు. ధర్మం యందు నిష్ఠ కలిగినటువంటి వాడును కావున ఈ కత్తిరించినటువంటి భుజాన్ని మొట్టమొదట కైకేయికి చూపెట్టు, ఆమె సంతోషపడుతుంది. ఆ తర్వాత నగరంలో ఉన్న ప్రజలందరికీ చూపిరా అన్నాడు. కైకేయికి చూపెడితే బాధపడలేదు, సంతోషపడ్డది. నా ప్రణాళిక సఫలమైనది అనుకున్నది. అక్కడి నుండి అయోధ్యానగరంలో రథం పైన పెట్టినటువంటి వాడి సీతాదేవిని లోకాపవాద భీత్యా రామచంద్రుడు అరణ్యంలో వదిలిపెట్టరమ్మన్నాడు. దాని పనిలో పనిగా భుజాన్ని కత్తిరించుకొని రమ్మన్నాడు. ప్రజలారా చూడండి చూడండి, అందరూ కూడా ధర్మము పైన నిష్ఠ కలిగినటువంటి రామచంద్రుని యొక్క ఈ నిర్ణయాన్ని వేణోళ్ళ పొగిడినారు. అదేమిటో కానీ అయోధ్యలో ఉన్నటువంటి ఏ ప్రజలు ఉంటారో వాళ్ళకి ఎప్పుడూ దుఃఖాలే. ఏదో ఆనందం అనుభవించినట్టుగా అనుభవిస్తారు. రాముడు సీతాదేవితో ఉన్నాడు, 10-12 సంవత్సరాలు ఆనందాన్ని అనుభవించినారు. ఇప్పుడు మళ్ళా సీతావియోగం కాగానే ఒక్క రాముడికి కాదు, ఒక్క లక్ష్మణుడికి కాదు, అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలందరికీ దుఃఖమే.
పొద్దున మనం దేహ రామాయణం విన్నాం. ఆ దేహ రామాయణంలో సీతాదేవి ఏం చెప్పినది అంటే, రావణాసురుడు ఎత్తకపోయిన తర్వాత సీతాదేవితో రావణ సంహారం అయిన తర్వాత రామునికి సీతాదేవితో సంయోగం ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత ఆ సీతాదేవిని రామచంద్రుడికి పుష్పక విమానం పైన అయోధ్యకు తీసుకువచ్చినాడు. సీతాదేవితో రాముడు అయోధ్యకు రావడం అంటే ఏమిటో తెలుసునా రామ? దేహరామాయణంలో చెప్పిన హృదయాకాశంలో ప్రవేశించడము అనర్థము. ఈ హృదయాకాశం ఏదైతే ఉన్నదో ఈ హృదయాకాశము మహాకాశము యొక్క వికారం కదా ఇది. అందుకని హృదయాకాశంలో ప్రవేశించినంత మాత్రాన సరిపోదు. ఇప్పుడు అయోధ్యలో ఉన్నట్టు అయోధ్య అనే పదమునకు అర్థం ఏం చెప్పినది సీతాదేవి అంటే హృదయాకాశం. అయోధ్య అనే పదమునకు ప్రజలంతా ఉన్నారు హృదయంలో, కానీ ఈ హృదయాకాశంలో ఉన్నటువంటి ఆనందం ఉన్నదో ఈ ఆనందం సరిపోదు. ఇది మహాకాశంలో లయం కావాలి. మహాకాశం ఏది? అది సముద్రంలో నుండి ఆవిర్భవించినది. అది సచ్చిదానంద ఘనస్వరూపము. సత్తు చైతన్యము ఆనందం అనేటువంటివి ఘనీభూతమై ఉన్నాయి. దాన్ని కరిగించేవాడు ఎవడు లేడు లోకంలో. ఇంకా అక్కడి దాకా వెళ్ళలేదు కదా. అందుకనే దుఃఖం అనేటువంటిది సహజము. అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇది జరిగిపోయినది. తతో వాల్మీకినా విప్రైః మితైరేవ రఘూత్తమః జాతకర్మాది సంస్కారాంశ్చకార విధిపూర్వకం. 8వ నెల ఎంత కష్టాన్ని అనుభవించాలి సీతామహాసాధ్వి. నడవాలి అంటే నడక రాదు. శిష్యులు ఏదో సమిధలు తీసుకురావడానికి వెళ్ళి అక్కడ సీతమ్మను చూచి ఎవరో గర్భవతి స్త్రీ ఇక్కడికి వచ్చినదయ్యా అనంటే వాల్మీకి శిష్యుల ద్వారా తన ఆశ్రమానికి పిలిపించుకున్నాడు. సుమేధ జనకులు ఆశ్రమానికి చేరుకున్నారు. ప్రపంచంలో ఎవ్వరు ఉండని ఉండకపోని ఒక అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటే చాలు. అందులో తండ్రిని ఎంతగా ప్రేమిస్తుంది అమ్మాయి. వ్యాస వాల్మీకులకు సంసారాలు చేయకపోయినా ఈ విషయాలన్నీ ఎట్లా తెలుసునో తెలియదు. వ్యాసుడు ఏమంటాడు అంటే, అబ్బాయి అమ్మాయి ఇద్దరిలోకెల్లా అమ్మాయి తండ్రి అంటే ప్రాణాలు వదిలేటువంటిది అవుతుందయ్యా. దుహితృహు పితృవత్సలాహ. అడవిలోకి వెళ్ళినా అక్కడ ఏ విధమైనటువంటి సుఖ సౌభాగ్యాలు లేకపోయినా తల్లిదండ్రులు ఉంటే చాలు, స్వర్గముతో సమానం. సుమేధాజనకులు వచ్చినారు. ఒక ముహూర్తంలో, శుభముహూర్తంలో ఒక పిల్లవానికి జన్మనిచ్చినది సీతామహాసాధ్వి. రాజారామచంద్ర భగవానికి. శ్రీరామచంద్రునికి విషయం తెలిసినది. పుష్పక విమానం పైన అధిరోహించి వాల్మీకి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఎవ్వరికీ తెలియదు. మీరు కూడా ఎవరికి చెప్పబోకండి రాముడు వచ్చినాడని. ఇది చాలా విచిత్రంగా ఉన్నది కథ. ఆనందరామాయణంలో ఏడిపించినట్టుగానే ఏడిపిస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తాడు ఆ కథలో. అప్పుడు వాల్మీకి కూడా రహస్యంగా జాతకర్మ సంస్కారాన్ని చేయించినాడు రామచంద్రునితో. చకార విధివత్ శ్రాద్ధం పుత్రజన్మ మహోత్సవే దేవదుందుభయో నేదుహు వవర్షు పుష్పవృష్టిభి. పుష్పవృష్టి కురిసినది. దేవతలు దుందువులు మ్రోగించినారు, నర్తకులు నాట్యం ఆడినారు. ఇది జరిగిన తర్వాత రాముడు మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళినటువంటి ఏ రామచంద్రుడు ఉన్నాడో ఆ రామచంద్రుడు సీతావియోగంతో ఉన్నాడు. అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా రాముడు ఎట్లా గోలుకోవాలి అని అనుకుంటున్నారు. ఇంతలో రామునికి ఒక సంకల్పం కలిగినది. ఏమిటి అంటే, లోక కళ్యాణం కోసమై ఒక 100 అశ్వమేధ యాగాలు చేయాలి అని సంకల్పం చేసినాడు. సీతాదేవితో అన్నాడు కదా అడవికి వెళ్లే ముందే, నీ ఉన్నంత వరకు నేను జపము లేదు, అనుష్ఠానము లేదు, ఏదీ లేదు. ఇప్పుడు ఆమె లేదు కావున సమయమంతా కూడా ఓర్చుకునేందుకు, సీతాదేవి యొక్క వియోగాన్ని తట్టుకునేందుకు ఏదైనా అనుష్ఠానం చేయాలి అని అనుకున్నాడు. 100 అశ్వమేధ యాగాలు చేయాలి. మరి భార్య సమీపంలో లేకపోతే
యాగాలు యజ్ఞాలు ఇది ఎట్లా సాధ్యమవుతుందయ్యా అనంటే శంకరుడు చెప్తున్నాడు పార్వతీదేవితో, ఒకవేళ అటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు దర్భకర్రలతో చేసినటువంటి భార్యను పక్కన పెట్టుకొని కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు, లేదా బంగారుతో తయారు చేసినటువంటి భార్యను పక్కన పెట్టుకొని యజ్ఞయాగాది క్రతువులను ఆచరించవచ్చును. రాజుగావున బంగారుతో తయారు చేసినటువంటి సీతాదేవిని తయారు చేసినటువంటి వాడై 100 అశ్వమేధ యాగాలు చేయడానికి సంకల్పం చేసినాడు శ్రీరామచంద్రుడు. పక్షే పక్షే నవమ్యాం హి స్నానం హి అవభృతాభిధం. వశిష్ఠుల వారిని పిలుచుకొని ప్రతి చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి నాడు అవభృత స్నానం కావాలి, అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటిది. ఈ సంకల్పాన్ని చేసినాడు. రాముడు చేసేటువంటి యజ్ఞంలో అనేక బ్రాహ్మణోత్తములు పాల్గొంటున్నారు. కార్యక్రమం అక్కడ కొనసాగుతూ ఉంటున్నది. ఇట్లా ఉంటుండగా వాల్మీకిలో ఆశ్రమంలో పుట్టినటువంటి ఏ పిల్లవాడున్నాడో ఆ పిల్లవాడికి జాతకర్మ చేసి వెళ్ళిపోయినాడు, నామకరణం చేసినాడు. వాల్మీకి కుశలతో, కుశలు అనే పదమునకు దర్భరు, వాటితో వానికి ప్రోక్షణ చేసినాడు. అందుకని కుశల చేత ప్రోక్షణ చేసినాను కావున వీనికి కుషుడు అని పేరు పెడదాము. ఆ పేరుతో పిలుస్తున్నారు వాడిని, కుష అనే పేరుతో. ఒకనాడు సీతామహాసాధ్వికి సరయూ నదిలో స్నానం చేయాలి అనేటువంటి కోరిక కలిగినది. వాల్మీకి ఆశ్రమ పరిసరాల్లో అది ప్రవహిస్తూ ఉంటుంది. సుమారు 1 కిలోమీటరు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆనాడు పొద్దున్నే పిల్లవాడికి పాలిచ్చి కుషునికి ఊయలలో పడుకోబెట్టి స్నానం చేసి వచ్చినటువంటి వాల్మీకి ఆశ్రమంలో అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే వాల్మీకి సమీపానికి వెళ్ళి, సీతాదేవి, అయ్యా నేను నదిలో స్నానం చేసి వస్తాను, వచ్చేంత వరకు పిల్లవాడు వాడు ఏం లేవడులే, హాయిగా పాలు తాగి పడుకోనున్నాడు, ఒకవేళ లేచినట్టయితే ఈ ఊయలను ఊపి వాడిని నిద్రాభంగం కాకుండా చేయండి అని చెప్పి బయలుదేరి వెళ్ళినది. వాల్మీకి అనుష్ఠానంలో నిరతుడైనాడు. ఇదేం పెద్ద కష్టం కాదు. ప్రయాణమే వెళుతూ ఉంటే సీతాదేవి ఆ ప్రకృతి యొక్క శోభను తిలకిస్తూ ఉన్నది. ఇంతలో ఒక కోతి 5గురి సంతానాన్ని చేతులతో పట్టుకున్నటువంటిది ఈ చెట్టుపై నుండి ఆ చెట్టుపైకి దుముకుతూ ఉన్నది. సీతాదేవి ఒకేసారి ఆ దృశ్యాన్ని చూసినది. ఇప్పుడే ప్రసవించినటువంటి ఆ కోతి తన బిడ్డలను తీసుకువెళ్ళడానికి ఇటు నుండి అటు వెళుతూ ఉన్నప్పుడు కూడా, ఆయన ఈ పిల్లలను మీరు కొంచెం చూస్తుండండి, ఒకదాని తర్వాత ఒకదాన్ని నేను దింపుతాను అని అనకుండా, జంతువు జన్మ ఎత్తినటువంటి ఈ వానరం కూడా తనకు పుట్టినటువంటి పిల్లలను ఒకళ్ళకి అప్పచెప్పి రాలేదే, మరి మానవ జన్మ ఎత్తినటువంటి సీతాదేవినైనా నేను వాల్మీకి మహర్షికి అనుష్ఠానంలో ఉన్నటువంటి మహాత్మునికి పిల్లవాడిని చూసుకోవయ్యా అని ఇచ్చి వచ్చినాను. ఆయన అనుష్ఠానం భంగం కాదా పాపము? పిల్లవాడు కనుక ఒకవేళ ఏడ్చినట్టయితే. నిజానికి కూడా వాల్మీకి జపమాలను పట్టుకొని జపమాల మీద దృష్టి లేదు, పిల్లవాడి మీదనే దృష్టి. పిల్లవాడు లేస్తే ఎంత పాడు పని చేసినాను అని ఆ కోతిని చూసిన తర్వాత తనలో వచ్చినటువంటి మార్పును దృష్టిలో ఉంచుకొని పరిగెత్తుకుంటూ వెనకకు తిరిగి వచ్చినది. అప్పుడే వాల్మీకి బయటికి వెళ్ళినాడు కాళ్ళు కడుక్కోవడానికి. ఆశ్రమంలో ఉన్నటువంటి ఏ పిల్లలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయా పనులలో నియుక్తులై వెళ్ళిపోయినారు. ఆశ్రమంలో ఎవరూ లేరు. అయినా నా పిల్లవాడిని నేను తీసుకుపోయే సమయంలో ఎవరికి చెప్పేదేమిటి అని ఆ పిల్లవాడిని ఎత్తుకున్నది. స్నానం చేయడానికి సరయూ నదికి వెళ్ళిపోయినది. పిల్లవాడిని తీరంలో పడుకోబెట్టి ఆమె హాయిగా స్నానం చేసి వస్తుంటే వాడు లేవడం లేదు, ఏడవడం లేదు. ఎంత పొరపాటు చేసినాను. వాల్మీకి నేను ఈ బాధ్యత అప్పచెప్పి వస్తే ఆయన తపస్సు భంగం అయిపోయేది. ఆ అనుష్ఠానానికి నేను విఘాతాన్ని కలిగించిన అయ్యేదానను. అయినా మంచే జరిగినది అనుకున్నది. ఇంతలో కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళిన వాల్మీకి లోపలికి వచ్చి చూసే వరకు ఊయలలో పిల్లవాడు లేడు. నా పిల్లవాడిని క్షేమంగా చూసుకోవయ్యా అని సీతాదేవి చెప్పిపోయినది.
ఆయన వచ్చే సమయం ఆసన్నం అవుతున్నది. వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు ఏడి అని అంటే ఏం చెప్పాలి? ఆశ్రమం అంతా వెతికినాడు, పిల్లలను అడిగినాడు, ఏమో మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. ఇంతటి తక్కువ సమయంలో ఇక చేయాల్సిందల్లా ఒక్కటే అని భావించి తన దగ్గర దర్భకర్రలు ఉన్నాయి, దర్భకర్రలతో ఒక మనుష్యాకారాన్ని చేసి ఊయలలో పడుకోబెట్టి ఏదో మంత్రం చదివినాడు. పిల్లవాడు సృష్టింపబడ్డాడు. అచ్చం అట్లానే ఉన్నాడు. జపమాల పట్టుకొని జపం చేస్తూ ఉన్నాడు వాల్మీకి. స్నానం చేసి వచ్చినటువంటి సీతాదేవి పిల్లవాడిని ఊయలలో పడుకోబెడదామనే వరకు అక్కడో పిల్లవాడు ఉన్నాడు. వాల్మీకి సమీపానికి వెళ్ళి, అయ్యా ఈ పిల్లవాడెవరు అని అడిగినది. అప్పుడు వాల్మీకి అడుగుతున్నాడు, ఈ పిల్లవాడెవరు అంటే సీతాదేవి జరిగిన వృత్తాంతం చెప్పినది. తమరికి బాధ్యతను అప్పచెప్పి నేను వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో ఒక కోతి కనిపించినది. తన పిల్లలను తాను ఇతరులకు అప్పచెప్పకుండా తానే బాధ్యతగా తీసుకుంటున్నది. ఒక జంతువు జన్మ ఎత్తినది ఈ పని చేస్తున్నది. మానవ జన్మ ఎత్తిన నేను ఈ పాడు పని చేసినాను అని తిరిగి వచ్చి మీకెవ్వరికీ చెప్పకుండా పిల్లవాడిని తీసుకుని వెళ్ళి స్నానం చేసి వచ్చినానయ్యా, వీడెవరు అని అంటే వాల్మీకి అన్నాడు, నాకు అప్పచెప్పి వెళ్ళినటువంటి పిల్లవాడు మాయమైనాడు, అదృష్టమైనాడు. సీతాదేవి వచ్చి నీవు నా కొడుకేడి అని అడిగితే ఏం చెప్పాలి అని ఈ దర్భకర్రలతో పిల్లవాడిని తయారు చేసినాను. వీడు కూడా నీ కొడుకేనమ్మా, వాడిని వీడిని పక్కన పడుకోబెట్టు అన్నాడు. లవములు అని అంటే అవి కూడా దర్భలే. లవముల చేత తయారు చేయబడ్డవాడుగా ఉన్న వీడిని లవకుమారుడు అంటారు. కుశల చేత సంప్రోక్షింపబడ్డాడుగా ఉన్న వీడిని కుషుడు అనే పేరుతో పిలుస్తారు. కటౌ గృహీత్వా చ తం బాలం, ఆ ఇద్దరు పిల్లలను కూడా తీసుకున్నటువంటిది ఆశ్రమం అంతా కూడా సంచారం చేస్తూ ఉండేది. పిల్లలకు ఏ విధమైనటువంటి దృష్టి ఇతరులకు సంబంధించిన రాక్షసులకు పిశాచాలకు సంబంధించినటువంటి దృష్టి దోషాలు ఏవి కలగకుండా ఉండడానికి వాల్మీకి ప్రతిరోజు కూడా ఆ పిల్లలకు మంత్రం వేస్తూ ఉండేవాడు, రక్ష వేస్తూ ఉండేవాడు. ఆ రక్షనే రామరక్ష అనే పేరుతో పిలుస్తారే అన్నాడు శంకరుడు. పిల్లలకు ఏ విధమైనటువంటి భూతప్రేత పిశాచాదుల యొక్క బాధ కలగకుండా ఉండాలి అంటే ఆ రక్షణ వేస్తున్నాడు అనే మాటను వినగానే పార్వతీదేవికి అది వినాలి అనేటువంటి కోరిక కలిగినది. అయ్యా అయ్యా కథను చెబుతూ వెళుతున్నారు, దీంతో పాటు ఈ రామరక్ష అనేటువంటిది కూడా నాకు వినిపిస్తే నేను ధన్యురాలను అవుతానయ్యా అనంటే అప్పుడు శంకరుడు చెప్పడం ప్రారంభించినాడు. సమ్యక్ పృష్టం త్వయా శిష్య రామరక్షాధునా ఉచ్యతే యా ప్రోక్త శంభునా పూర్వం స్కందార్థే గిరిజాం ప్రతి. పూర్వకాలంలో కుమారస్వామిని కన్నది పార్వతీదేవి. ఆ తర్వాత పిల్లవాడు తారకాసురుడు అనేటువంటి పేరు గల రాక్షసుడిని సంహారం చేసేటువంటి వాడు కావాలి. అంతటి సామర్థ్యం వీనికి కావాలి. అందుకని శివునికి నమస్కారం చేసి అంతటి శక్తి సామర్థ్యాలు వీనికి ఉండేట్టుగా అనుగ్రహించవయ్యా అనంటే అప్పుడు మహాదేవుడైనటువంటి శంకరుడు ఈ పిల్లవానికి రామరక్షా కవచాన్ని వేసి మంత్రించినాడు. అందుకని కుమారస్వామి ఎప్పుడైతే ఆ మంత్రం చేత సుమంత్రితుడైనాడో అంత చిన్న పిల్లవాడు వెళ్ళి ఒక పర్వతం, క్రౌంచం అనే పర్వతం పైన త్రిశూలాన్ని బాతినాడు. ఒక్కసారి అనంత బ్రహ్మాండాలు గడగడలాడినాయి. ఏమో జరుగుతున్నది పర్వతం దగ్గరికి చూస్తే 5 ఏళ్ల పిల్లవాడు ఈ శక్తి అనేటువంటి పేరు గల ఆయుధాన్ని పాతినాడు. ఏమయ్యా ఇంత భయపెట్టినావు మమ్మలను? భయపెట్టడం కాదు, ఈ శక్తి ఆయుధాన్ని ఎత్తండి ఎవరైనా చూస్తాము. ఇంద్రాది దేవతలు ఎవ్వరు వచ్చినా దాన్ని కదిలించలేకపోయినారు. పార్వతి, నీ కుమారుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యునికి ఇంతటి శక్తి సామర్థ్యాలు దేని వలన వచ్చినాయో తెలుసునా? రామరక్షా కవచం వలన. వామే కోదండం నిజకరకమలే దక్షిణే బాణమేకం పశ్చాద్భాగే చ నిత్యం దధతమభింతం సాసితూర్ణా తూణీరభారం. వామేవ పద్భ్యాం సహ మిలితతనుం జానకీ లక్ష్మణాభ్యాం శ్యామం రామం భజేహం ప్రణత జనమనః ఖేద విచ్ఛేద దక్షం. ప్రణత జనమన
నమస్కరించినటువంటి జనుల యొక్క మనస్సులలో ఉండేటువంటి ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను తొలగించేటటువంటి విషయంలో దక్షుడైనటువంటి ఏ రాముడు ఉన్నాడో ఆ రాముని ధ్యానం చేస్తున్నాను అని ధ్యానం చేసి చెప్పడం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అని కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియ శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సల కరౌ సీతాపతి పాతు హృదయం జామదగ్న్యజిత్ పార్శ్వే రఘువర పాతు కుక్షీక్ష్వాకునందన. అందరి దేవతలకు సంబంధించినటువంటి కవచాలు వ్యాసుడు పురాణాల్లో రాసినాడు. కవచము అనే పదానికి అర్థం ఏమిటి అనంటే శరీరానికి వేసుకునేటువంటి ఒక షర్టు, అంగి, చొక్కా. ఎట్లయితే అది చలిని, ఎండను మన శరీరానికి దుఃఖాన్ని కలిగించకుండా రక్షిస్తుందో, భూతప్రేత పిశాచాదుల యొక్క భయాలు మనకు కలగకుండా రక్షిస్తాయి ఈ కవచాలు. ఏ దేవతకు సంబంధించిన కవచమైతే ఆ దేవతలకు సంబంధించిన అవతారాలతో మన శరీరాన్ని రక్షించడమే ఈ కవచంలో ఉండేటువంటి గొప్పతనం. కౌసల్యానందనుడైనటువంటి రాముడు కళ్ళను రక్షించుగాక, విశ్వామిత్ర ప్రియుడు చెవులను రక్షించుగాక, యజ్ఞాన్ని రక్షించినటువంటి రామచంద్రుడు ముక్కును రక్షించుగాక అని రామునికి సంబంధించినటువంటి ఎన్ని లీలలున్నాయో వాటినన్నిటినీ కూడా స్మరిస్తూ ఆ నామముతో శరీరాన్ని రక్షించడం. మొత్తము ఈ కవచాన్నంతా కూడా చెప్పి ఆరామ కల్పవృక్షాణం విరామ సకలాపదాం అభిరామ త్రిలోకానాం రామ శ్రీమాన్ సనః ప్రభు. విశాలమైనటువంటి శ్రీరామ కవచంలో రాముడికి సంబంధించిన అందమైన శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. అసలు అందమైన అనే పదం ఇంకా దానికి అందదేమో ఆ రామ రక్షా కవచంలో ఉన్నటువంటి శ్లోకాలకు. నేను చెప్తానండి. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. ఇన్నిసార్లు రామ 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 అని మళ్ళా మనం కోరుకున్నాము. నాకు శరణం నీవేనయ్యా. ఈ విధంగా రాముడికి సంబంధించినటువంటి అమోఘములైనటువంటి శ్లోకాలు ఈ రామరక్షా కవచంలో ఉన్నాయి. ఏతాని రామనామాని ప్రాతరుత్థాయ పఠేతు. పొద్దున లేవగానే ఎవరైతే రాముడికి సంబంధించినటువంటి ఈ నామములు ఎవరైతే పఠిస్తారో ఏ కోరిక అంటే ఆ కోరిక ఈడేరుతుంది, మీరు సందేహించే అవసరమే లేదు ఇందులో అని అంటాడు వాల్మీకి. ఇంకో విషయం ఏం చెప్పినాడు అనంటే శ్రీరామ నామామృత అనండి మంత్రబీజ సంజీవిని చేన్మనసి ప్రవిష్ట హాలాహలం వా ప్రళయానలం వా మృత్యోర్ముఖం వా విశతాం ప్రవిష్ట. రామ అనేటువంటి ఏ అమృతం ఉన్నదో ఆ అమృతమే కనుక ఒకవేళ మన హృదయంలో ఉన్నది అని అంటే, ఎవడైనా హాలాహలం లోకాలను భస్మం చేసేటువంటి విషాన్ని తీసుకువచ్చి ఇచ్చినా, లేదా లోకాలు భస్మమైపోతున్నాయి దాన్ని ప్రళయాల్ అనలం అని అంటారు. అన్ని లోకాలు భస్మమవుతున్నాయి కానీ మనం మాత్రం భస్మం కాము. ఎందుకో తెలిసిన రామనామం అనే అమృతం మన హృదయంలో ఉన్నది కావున అంత పవిత్రమైనది రామనామం. ఒక కల్పానికి సంబంధించిన కథ
ఏమిటి అంటే పార్వతీదేవి శంకరుణ్ణి అడుగుతున్నది, ఏమయ్యా శంకర, నీ చరిత్రలో సముద్రంలో నుండి వచ్చినటువంటి విషాన్ని దాగినావు అని విన్నాను నేను. విషం దాగితే అందరూ చస్తారు కదా, విషం దాగినా నీవు చావకుండా ఎట్లా బ్రతికి ఉన్నావయ్యా అని అడిగితే అప్పుడు శంకరుడు సమాధానం చెప్పినాడు, 3 మంత్రాలు ఉన్నాయి, అవి నన్ను రక్షించినాయి. అవేమిటి అయ్యా అని అడిగింది. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. ఎవరికి సంబంధించిన ఈ నామాలు? నారాయణమూర్తికి సంబంధించినటువంటి నామాలు. సముద్రాన్ని మధించినారు, లోకాలను భస్మ చేసేటువంటి హాలాహలం ఆవిర్భవించినది. వెళ్ళినాను, ఏమాత్రమూ భయపడలే. అందరూ భయపడుతున్నారు, నివ్వెరపోతున్నారు. విషాన్ని తీసుకొని అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని మింగి పారేసినాను. లోకంలో ఉన్న వాళ్ళంతా నిశ్చేష్టులైనారు. చూద్దాం, విషం దాగినాడు, 10 నిమిషాలైన తర్వాత కానీ ఈయన పరిస్థితి తెలియదు అని అనుకున్నారు. హాయిగా లేచినాను, నందిపైన కూర్చున్నాను, కైలాసానికి వెళ్ళిపోయినాను. అప్పుడు వైకుంఠశ్చ ప్రశంసిరే, భేష్ మహాదేవ, ఇంత గొప్పనైన పని చేసినావయ్యా అని మెచ్చుకున్నాడు ఆయన. లోపల నేనేమన్నాను, నన్ను నువ్వు మెచ్చుకోవడం కాదు, నీ నామాన్ని మెచ్చుకోవయ్యా. నీ నామం అంత గొప్పనైనటువంటిది, రామనామము అంత గొప్పనైనటువంటిది. ఈ సందర్భంలో ఒక మంత్రాన్ని ఉద్ధరించినాడు ఇక్కడ వాల్మీకి. శంకరునికి ఆ 3 నామములపైన విశ్వాసం బాగా ఉండి విషాన్ని తాగే సమయంలో అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అన్నాడు, తాగినాడు, ఏమీ చేయలేదు. ప్రహ్లాదుడు కూడా విషం తాగే సమయంలో ఒక నామాన్ని అన్నాడు, ఏమిటి? 4 అక్షరాల నామం. మీరు అనడం లేదు, కోపంతో ఉన్నారు. నారాయణ అన్నాడు. నారాయణ అన్నాడు, తాగినాడు, విషమేమీ చేయలేదు. అమృతముతో సమానంగా తాగి పారేసినాడు ఆయన. అందుకని భగవంతుని యొక్క నామమును నామముగా మనం భావించక అది ఒక అమృతము అని భావించాలి. అందుకని ఇక్కడ ఒక మంత్రాన్ని ఉద్ధరించినాడు వాల్మీకి. ఏమిటి అని అంటే, శ్రీశబ్దపూర్వం జయశబ్దమధ్యం జయద్వయేనాపి పునః ప్రయుక్తం త్రిసప్తకృత్వో రఘునాథనామ జపన్నిహన్యా ద్విజకోటి హత్యాః. ఈ మంత్రాన్ని ఉద్ధరించేటువంటి శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, మొట్టమొదట శ్రీ అని ఉండాలి, ఆ తర్వాత జయ అనేటువంటిది ఉండాలి, ఆ తర్వాత రాముని యొక్క నామం ఉండాలి, మళ్ళీ జయ జయ అనేటువంటిది 2 సార్లు ఉండాలి. ఈ మంత్రమును గనక ఒకవేళ మీరు జపించినారు అంటే ఏమవుతుందో తెలుసునా? 2 కోట్ల మంది వేదశాస్త్ర సంపన్నులైన బ్రాహ్మణులను చంపితే వచ్చే ఏ పాపం ఉంటుందో ఆ పాపం ఈ మంత్రాన్ని ఉచ్చరించగానే చటుక్కున భస్మైపోతుంది. అది ఒక పత్తితో కూడుకున్నటువంటి కుప్పను అగ్గిపుల్ల గీగగానే క్షణంలో ఎట్లా భస్మైపోతుందో అట్లా భస్మైపోతుంది. అదే శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఎంత గొప్పదైన మంత్రం చూడండి, అది నామమంత్రం అని. త్రిసప్తకృత్వో రఘునాథ నామ జపన్నిహన్యాత్ ద్విజకోటి హత్యాః. ఏదో పొద్దుపోక పని లేక రాసినటువంటి మాటలు కావివి. వాల్మీకి శపథం చేస్తాడు ఆయన. మీరు ప్రయత్నం చేయండి, ఎందుకు కాదు. వాల్మీకి పైన, వ్యాసుని పైన విశ్వాసం ఉన్నటువంటి మన ప్రాచీనులు ఎంతమంది ఆ నామాన్ని నమ్ముకున్నారు. కోటగిరి అని ఒక ప్రాంతంలో నాగనాథ శాస్త్రి గారి యొక్క తల్లి భర్త మరణించిన తర్వాత జపమాలను పట్టుకున్నది. నీళ్లు తాగినా అదే, అన్నం తిన్నా అదే, నిరంతరము జపమాల చేస్తూ ఉన్న కొన్ని వందల వేల లక్షల జపం అయిపోయినది. అరే కొడుక, ఏమో తేజస్సు కనబడుతున్నదిరా. 50 సంవత్సరాల క్రితం ముచ్చటే మాట. ఏమిటి ఆ తేజస్సు? అమ్మా నువ్వు రాముడిని జపిస్తున్నావు కదా, కోదండధారి అయినటువంటి రాముడు కనబడుతున్నాడు రా. పక్కన లక్ష్మణస్వామి ఉంటాడు, ఎడమ పక్కన కుడి భాగంలో, ఎడమ భాగంలో సీతామహాసాధ్య. సీతారామచంద్రుడు దర్శనం అవుతున్నారా నాకు. ఎన్ని రోజులో ఈ అనుభూతిని ఆమె పొందేది. ఎట్లా సాధ్యమైనది అది?
అంతఃకరణం యొక్క శుద్ధి అయితే సాధ్యమవుతుంది. అంతఃకరణం యొక్క శుద్ధి దేని వలన అవుతుంది? అశ్వమేధ యాగం చేస్తే అవుతుంది. అది సాధ్యమవుతుందా మన కలియుగంలో? నిన్న విన్నాము, సాయంత్రం 1.5 గంటలు రాముడు అశ్వమేధ, ఆ పని మనం చేయగలుగుతామా? ఒక సత్యవ్రతం చేస్తేనే తల ప్రాణం తోకకు వస్తుంది మనకు. అశ్వమేధ యాగం మనం ఏం చేస్తాము? అంతఃకరణాన్ని ఎట్లా శుద్ధి చేసుకోగలుగుతాము? అందుకని